వెల్కమ్ టు నల్లా న్యూస్ ఛానల్. జనహితం కోసం, భవిష్యత్ తరాల మేలు కోసం హైడ్రా ద్వారా చెరువుల పరిరక్షణను బృహత్తర బాధ్యతలా చేపట్టామని, ఇందులో రాజకీయ ఒత్తిళ్లకు తావులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లేక్ సిటీగా వర్ధిల్లిన హైదరాబాద్ నగరానికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ప్రకృతి వనరులను కాపాడుకోకుంటే అనర్థాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, భవిష్యత్ తరాల మనుగడ ప్రశ్నార్థకం కావద్దంటే వర్తమానంలో కఠిన చర్యలు తప్పవన్నారు. భగవద్గీత స్ఫూర్తిగా శ్రీకృష్ణుడి మార్గదర్శిగా చెరువుల పరిరక్షణను ధర్మరక్షణగా భావిస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పారు. శతాబ్దాల కిందటే హైదరాబాద్లో చెరువుల నగరంగా నాటి పాలకులు అభివృద్ధి చేశారు. కోట్లాది మందికి దాహార్తి తీర్చిన చెరువుల పరిధిలో ఇవాళ కొందరు వ్యక్తులు విలాసాల కోసం ఫామ్ హౌజులు కట్టి వ్యర్థ జలాలను వదులుతున్నారు. వీటిని విస్మరిస్తే మేము ప్రజాప్రతినిధులుగా ఉండి కూడా వ్యర్థమే అవుతుంది అని, అందుకే చెరువుల పరిరక్షణకు పూనుకున్నామన్నారు. కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధనల స్ఫూర్తితో చెరువుల ఆక్రమణలపై మా ప్రభుత్వం యుద్ధం చేస్తుంది అని, ఇది రాజకీయాల కక్షల కోసం అనే కాదు కానీ భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ముందుకు పోతున్నామని అన్నారు. కోకాపేటలో 430 అడుగుల ఎత్తుతో వైభవోపేతంగా నిర్మితం కానున్న హరేకృష్ణ హెరిటేజ్ టవర్ భవనానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతశేష స్థాపన పూజలు ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, హరేకృష్ణ ఉద్యమ నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.